ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసు నామమున అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో యాజకుడైనటువంటి అహీమెలెకు దావీదుతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. సాధారణమైనటువంటి రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పెను. దావీదు అహీమెలెకు యాజకుడైనటువంటి అహీమెలెకును ప్రాధేయపడుతూ ఉన్నాడు. నీ దగ్గర 5 రొట్టెలు ఉంటే నాకు ఇవ్వు. కానీ అహీమెలెకు యాజకుడైనటువంటి అహీమెలెకు ఒక చక్కని మాటను సెలవిస్తూ ఉన్నాడు. సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు. నా దగ్గర ఎటువంటి రొట్టె ఉంది అంటే పనివారు స్త్రీలకు ఎడముగానున్న వారైతే. క్రైస్తలారు, రొట్టె అనగా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. అనగా నిప్పుల మీద ఉంచబడినటువంటి ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ యాజకుడైనటువంటి అహీమెలెకు తన దగ్గర సాధారణమైనటువంటి రొట్టె నా దగ్గర లేదు. మన యొక్క ప్రార్థనా జీవితంలో ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసి 5 నిమిషాలు 10 నిమిషాల యొక్క ప్రార్థనతో మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ముగిస్తూ ఉంటే చల్లారిపోయినటువంటి సాధారణమైనటువంటి రొట్టెలుగా మనం కనబడుతూ ఉన్నాం. బహుశా అలా కనబడుతూ ఉంటే దేవాది దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రార్థనా పరురాలిగా నువ్వు ఉంటే నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా పరులు ఎటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు అంటే పనివారు అనగా ప్రార్థనా పరులు. ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా పనివారు చేదిన నీళ్లు, పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. పనివారిని పరిశుద్ధాత్మ దేవుడు దేనికి సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రార్థనా పరులకి. ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనా పరులు, అహీమెలెకు దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా పరులు ఎటువంటి ప్రార్థనా పరులు అంటే స్త్రీలకు ఎడముగానున్న వారైతే. స్త్రీలకు ఎడముగానున్నటువంటి ప్రార్థనా పరులు ఎవరు అంటే రాతి కత్తి తీసుకొని, వాక్యం అనేటువంటి రాతి కత్తి తీసుకొని ప్రతిదినము సున్నతి చేసుకుంటూ ప్రభు కొరకై నపంసకులుగా మార్చబడి తమను తాము ప్రభు కొరకై నపంసకులుగా చేసుకున్నటువంటి ప్రార్థనా పరులు. క్రైస్తలారు, ఇటువంటి ప్రార్థనా పరుల యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే ఈ భయంకరమైనటువంటి లోకం అనేటువంటి బబులోనులో ప్రతిష్ఠితమైనటువంటి వారుగా ప్రభు కొరకై జీవించాలి అంటే ప్రతిదినము వాక్యం అనేటువంటి కత్తి చేత పరీక్షించుకుంటూ ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు. అందుకనే ఇక్కడ అహీమెలెకు చక్కని సమాధానం ఇస్తూ ఉన్నాడు. సాధారణమైనటువంటి రొట్టె నా దగ్గర లేదు. ఏదో ఉదయకాలం లేచి 5 నిమిషాల ప్రార్థనా జీవితంతో సరిపెట్టుకుంటూ, అరగంట ప్రార్థనా జీవితంతో సరిపెట్టుకుంటూ ఉంటే నీవు నా దగ్గర లేవు. ఖచ్చితమైనటువంటి మాట. నా దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా పరులు ఎవరు అంటే వాక్యం అనేటువంటి కత్తి తీసుకొని ప్రతిదినము శరీరాన్ని సున్నతి చేసుకుంటూ ప్రార్థన చేసేటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ప్రార్థనా పరులు. అటువంటి ప్రార్థనా పరులు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు అంటే బబులోను దేశంలోనికి దానియేలును తీసుకుని వెళ్ళిన తర్వాత రాతి కత్తి తీసుకొని ప్రతిదినము సున్నతి చేసుకుంటూ ప్రభు కొరకై తమను తాము నపంసకులుగా మార్చుకొని ఈ భయంకరమైనటువంటి బబులోను అన్నటువంటి లోకములో ప్రతిష్ఠితులుగా ప్రభు కొరకై నిలవబడినటువంటి ప్రార్థన. నెహమ్యా లాంటి ప్రార్థనా పరులు, ఎలీషా లాంటి ప్రార్థనా పరులు, ఏలియా లాంటి ప్రార్థన,
వాక్యం అనేటువంటి కత్తి తీసుకొని పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు. అటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ప్రార్థనా పరులే నా ఎదుట ఉన్నారు. అబ్రహాము జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీవు ప్రేమించు అన్నటువంటి బలహీనతను చూపించినప్పుడు తెల్లవారుజామున లేచి కట్టెలను చీల్చుకున్నాడు. కట్టె అనగా శరీరం. చీల్చుకోవడానికి వాక్యం అనేటువంటి కత్తిని వినియోగించాడు. వాక్యం అనేటువంటి కత్తి ద్వారా ప్రతి ఒక్క అవయవాన్ని పరీక్షించుకుంటూ వచ్చాడు. అదే రాతి కత్తి తీసుకొని సున్నతి చేసుకున్నటువంటి ప్రార్థన జీవితం. రాతి కత్తి ద్వారా, వాక్యం అనేటువంటి కత్తి ద్వారా సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థన జీవితం. ఇటువంటి ప్రార్థనా పరులు స్త్రీలకు ఎడముగానున్నటువంటి ప్రార్థనా పరులు. అనగా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో కామ, క్రోధ, మదమత్సరాలు, అసూయ, ద్వేషము, పగ ఇలాంటి బలహీనతలు లేకోకుండా నిత్యము వాక్యం అనేటువంటి కత్తి ద్వారా పరీక్షించుకుంటూ ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు మన యొక్క ఆత్మీయ జీవితంలో అటువంటి ప్రార్థనా పరులు ప్రభు ఎదుట సిద్ధపడి అటువంటి ప్రార్థనా పరులు నా యొద్ద కలరు అని చెప్పబడేటువంటి ప్రార్థన ఆత్మను కలిగి ప్రభు ఎదుట నిలవబడ్డానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.